హాయ్ నమస్కారం, నేను మీ జీఎం కృష్ణ. ఈరోజు మనము యువతకు ఆదర్శం అనే కార్యక్రమంలో భాగంగా ఒక యువకుడు ఇప్పుడు అనంతపురం జిల్లాలో ప్రతి యువతకు అతను దిశానిర్దేశం చేసే స్థాయికి ఎదగాలని కోరుకుంటూ మనము అతను ఏం చేస్తున్నాడు, యువతకు ఎందుకు ఆదర్శం, ఇతను గతంలో ఏం చేశాడు, ఇప్పుడు ఏం చేస్తాడు, అతని పేరే బౌన్సర్ బాబు అంటాము. ఇంకా చెప్పాలంటే బౌన్సర్ నవీన్ బాబు, బౌన్సర్ బాబు కన్నా బౌన్సర్ నవీన్ బాబు అంటే చాలా మంచిగా ఉంటుంది. ఈ బౌన్సర్ నవీన్ బాబు ఇప్పుడు మనకి కోడి సంబంధించిన చాలా రకాలు వినింటాం. కోడి పందాలని, ఆ పందాలకు చేయడమని ఎన్నో రకాల కోళ్ళను పెంచుతూ ఉంటారు. కానీ ఈ బౌన్సర్ బాబు ఇప్పుడు మనకి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చే, అంటే ఆరోగ్యం అంటే గుండెకు సంబంధించి కానీ జలుబుకి ఒక చారులాగా పనిచేసే కోడి రసం కానీ ఇలాంటి మంచి ఆరోగ్యాన్ని పెంచే కోళ్ళను పెంచుతూ మంచి ప్రతి ఒక్కరికి మంచిని పెంచుతూ ఆరోగ్యాన్ని పెంచాలనే ఉద్దేశంతో యువతకు కూడా ఒక లక్ష్యాన్ని క్రియేట్ చేయాలని ఈ బౌన్సర్ బాబు, అదే మన నవీన్ బాబు గారు ఈరోజు మన ముందుకు వచ్చారు. వారి మాటల్లోనే మనం తెలుసుకుందాం. నమస్కారం ఏం బాబు గారు, ఎలా ఉన్నారు? మీరు బాగున్నారా? మీకు ఈ కోడి పెంచాలని, నాటు కోళ్ళని పెంచాలని మీకు ఈ ఉద్దేశం ఎలా కలిగింది? నాన్న వెటనరీ డాక్టర్, నాకు చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఇట్లా ఫీల్డ్ చేయాలని చెప్పేసి ఆల్రెడీ లాక్డౌన్ లో కూడా 1 month 2 months పెట్టేశాము. కానీ అది నాన్న వాళ్ళ అమ్మగారు చనిపోయినారని చెప్పేసి డిలే చేసేసి ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేయాల. నాటుకోళ్ళు బిజినెస్ చేస్తే చాలా బాగుంటుందని ఆరోగ్యానికి చాలా మంది నాటుకోళ్ళని అడుగుతున్నారు. దానికోసం ఇట్లా ఈ ఫీల్డ్ దిగేసి ఈ నాటుకోళ్ళు కోడి పుంజులను పెంచుతున్నారా, పెట్టెలు పెంచుతున్నారా, కోడి గుడ్లు ఆల్రెడీ పెట్టే కోళ్ళను మాత్రమే పెంచుతున్నారా? ఆల్రెడీ మేము తెచ్చుకున్నప్పటి నుంచి కూడా పుంజుకోవాలని కాదు, పెట్టుకోవాలని కాదు, ఆల్రెడీగా ఉన్నాయి. అది మీరు కూడా తీసుకున్నారు, వీడియో కూడా చూశారు. ఇప్పుడు పుంజుకోడి ఉంది, పెట్టకోడి ఉంది. ఆల్రెడీ గుడ్డు కూడా మేము తెచ్చుకున్నప్పటి నుంచి గుడ్డు కూడా తెచ్చిన అదే రోజు నుంచి గుడ్డు కూడా స్టార్ట్ చేసేసి ఆల్రెడీ కూడా గుడ్లు కూడా 50-60 అట్లా పెట్టింటే మన ఇంక్యుబేటర్ కూడా పంపించేసాము. అవి 21 days కి రన్ అయిపోయి పిల్లలు తయారైసి వస్తాయంటున్నారు. ఇంకొక చెట్టు కూడా, సెకండ్ చెట్టు కూడా కింద గుట్లో కూడా పెట్టాము. అది కూడా 21 days కి రెడీ అయిపోయి వచ్చేస్తారు. ఇంక్యుబేటర్ అనేది కమర్షియల్ గా కాకుండా మనకి ప్రతి ఒక్కరికి కోడిని అందించాలనే ఉద్దేశంతో ఈ ఇంక్యుబేటర్ కూడా వాడడం జరిగింది. మామూలుగా అయితే ఒక కోడి పెట్టని మనం పెంచాలి అంటే, అంటే పుంజు దగ్గర పెంచాలి అంటే 21 రోజులు మనకు కోడిని పొదిగించుకొని 21 days తర్వాత ఇది లాంగ్ ప్రాసెస్ లో ఒక 90 days వరకు సహజంగా కోడి పెరగడానికి ఛాన్సెస్ ఉంటాయి. దాన్ని తగ్గించడానికి ఇంక్యుబేటర్ 21 రోజులకి వాడి త్వరగా దాన్ని ప్రొడక్షన్ లోకి, అంటే కోడిని మనకు అందించడానికి కూడా ఉపయోగపడుతుంది ఇంక్యుబేటర్. ఇప్పుడు మనం కోళ్లకు సంబంధించి ఒక ఆరోగ్యానికి పెంచే, అంటే మునగాకు కానీ జామాకు కానీ ఇవి తినిపించడం వల్ల కోళ్ళల్లో ఆరోగ్యవంతంగా ఉంటాయి. మనం ఆ కోడిని తినడం వల్ల కూడా మనకు కూడా ఆరోగ్యం కలిగే విధంగా ఈయన పెంచుతున్న విధానము చాలా ప్రశంసనీయం. అంటే ప్రతి ఒక్కరికి ఫారం కోళ్ళు తిని చాలా రోగాలకు గురవుతున్న రోజుల్లో ఇతను కోడికి, నాటుకోడికి మామూలుగానే ఆరోగ్యం తింటే, అలాంటి నాటుకోడికే జామాకు మునగాకు కలిపి దానాన్ని కలిపి తినిపిస్తున్నాడంటే మనకి ముందుకి రాబోయే ఇతని దగ్గర కోళ్ళని తీసుకొని మనం తిన్నా కూడా ఎంతో ఆరోగ్యాన్ని పంచుకునే దానికి ఉపయోగపడుతుంది. ఇలాంటి నాటుకోళ్లను మనం తినడము, మన ఆరోగ్యం పెంచుకోవడము 10 కాలాల పాటు భవిష్యత్తుకు కూడా పునాది కాబోతున్నది ఈ నాటుకోళ్ల మాంసం. ఈ నాటుకోళ్లను తినడం వల్ల మన గుండె జబ్బులే కాదు, మనకు జలుబు, వైరల్ ఫీవర్స్ కూడా తగ్గడము మన పూర్వీకులు చెప్తూ ఉండేవాళ్ళు. గతంలో వాళ్ళు పాటించారు, మనం పాటించలేకపోతున్న ప్రజెంట్. మనమంతా కబాబు, బిర్యానీలకి ఈ ఫారం కోళ్ళను ఎక్కువ వాడుతుంటాం. సహజంగా అది రుచి కోసం, మన కంటికి కనిపించింది బిర్యానీ తినాలని, కబాబ్ తినాలని. అలాగే నాటుకోడి కూడా పాత సాంప్రదాయం. ప్రతి నాటుకోడి తినడం వల్ల గతంలో మనుషులు ఎలా ఉండేవాళ్ళు, చాలా స్ట్రాంగ్ గా ఉండేవాళ్ళు. ఇప్పుడు యువతకు ఈయన ఒక యువకుడు ఉండి
యువతకు ఆదర్శంతో ఈ నాటుకోళ్ళని పెంచడం వల్ల మనకు ఆరోగ్యం పెంచి మన భవిష్యత్తును కూడా మార్చబోయే దిశగా ఈ విధానాన్ని తీసుకుపోతున్నారు. కాబట్టి మనం ఎంతో దీన్ని గర్వించాలి. ప్రతి ఒక్కరు ఈ బౌన్సర్ బాబు అనే నవీన్ బాబుని మనము ఆదర్శంగా తీసుకుని కూడా యువత మంచి లక్ష్యాలను కూడా ఏర్పాటు చేసుకునే దానికి మంచి ఉపయోగపడుతుంది. ఇదే మనం కోరుకుంటుండేది. ఇలాంటి యువత మనకు కావాలి. కోళ్ళను పెంచే విధానంలో కూడా వాటికి సంబంధించి సంరక్షణలో భాగంగా మనకు ఒక షెడ్డుని, ఆ కోళ్ళకి సంబంధించి ఒక వర్షానికి కానీ, ఆ లైటింగ్ లో ఉండడం కానీ, దాన తినడంలో కానీ మనం ఎన్నో వీడియోస్ లో చూడొచ్చు మనం. ఎందుకంటే ఆ వాతావరణము మనుషులకే కాదు కోళ్ళకు కూడా అవసరం. ప్రతి ఒక్కరు కోళ్ళే కదా మన బయట తిరుగుతుంటాయి. సంరక్షణ ఫారం కోళ్ళు అయితే కోళ్ళ ఫారంలో పెరుగుతాయి, నాటుకోళ్ళు ఎక్కడున్నా పెరుగుతాయి. కానీ అలాంటి కోళ్ళకు కూడా మంచి సంరక్షణ ఇవ్వడానికి ఆయన ఎంతో కృషి చేశాడు. ఆ కృషిని కూడా మేము చాలా సంతోషపడుతున్నాం. మనం అందరూ అతను కూడా అభినందించాలి. ఇలాంటి వాతావరణం పెంచడం వల్ల వాటికి ఆరోగ్యవంతంగా ఉండడం వల్ల మనకు తినడము ఆ కోళ్ళని మనకు ఆరోగ్యం పెంచుతుంది. కాబట్టి నవీన్ బాబుకి అంటే బౌన్సర్ బాబుకి తన కోళ్ళలో ఉన్న ఆ బౌన్సర్ బాబుకు కూడా మనం కూడా కృతజ్ఞత తెలుపుతున్నాం. ఏంటంటే పెట్టినది వచ్చేసి ముందంటే ఇదంతా వచ్చేసి ఈ నేల సౌత్ నేల అంటే ఇక్కడ దాకా మోకాళ్ళ వరకు ఎర్రమన్ను తోలి అది అంటే లాక్డౌన్ లో చాలా చేసాము. ఇప్పుడు నాకు వేది వచ్చిన తర్వాత ఇప్పుడు రన్ చేయాలని చెప్పేసి ఇట్లా ఈ ఫీల్డ్ దిగేసి నాకు ఇంట్రెస్ట్ వచ్చింది. ఈ ఫీల్డ్ దిగేసేసిన ఇప్పుడు ప్రజెంట్ అయితే మీరు అన్నట్లుగా ఎంత పెట్టినారు బడ్జెట్ అని చెప్పేసి ఒక 50 దాకా పెట్టినారు. ఆ 50లో ఒక 70 కోళ్ళు ఉన్నాయి, 2 బాతు పిల్లలు ఉన్నాయి, ఒక 2 వచ్చేసి టర్కీ కోళ్ళు ఉన్నాయి. టర్కీ అంటే ఒక నెమలి టైపుగా కోళ్ళు ఉన్నాయి. ఇప్పుడు మంచి డిమాండ్ ఉంటే మీరు ఈ నాటుకోళ్ళల్లో ఎన్ని రకాలుగా చెప్పగలరు? అంటే బాడీ దాన్ని బట్టి మనం తినే దాన్ని బట్టి బాగుంటుందండి. దాంట్లో నార్మల్ గా ఒక కోడి ఎన్ని కేజీలు వస్తుంది? కోడి వచ్చేసి 4 కేజీలు 3 కేజీలు అంటే మనం ఫీడింగ్ ఇచ్చే దాన్ని బట్టి ఒక దానా కావచ్చు, జొన్నలు కావచ్చు, సద్దలు కావచ్చు. మనం కొంతమంది అయితే ఇంట్లోనే కట్టేసుకొని కొద్దిగా అంటే పంజాలు కావచ్చు ఇట్లా ఈ రకంగా కావాలనుకున్న వాళ్ళైతే మీకు పెంచుకుంటా అంటారు. ఇప్పుడు దానా అంటున్నారు కాబట్టి మామూలు ఫారం కోళ్ళ కన్నా నాటి కోళ్ళకు ఎక్కువ తింటాయని విన్నాము. ఈ తినే ఖర్చు ఇప్పుడు సపోజ్ దానా ఖర్చు మీకు ఏమేమి దానాలు ఏమేమి కలుపుతారు మీరు? దీర్దానా అదొకటి ఉంది. నేను నిన్న వీడియోలో చేసింది వచ్చేసి అది 1000 మెంబర్స్ ఏమో చూసారు వీడియో. అది అంతకుముందు నేను స్టార్ట్ చేసిన తర్వాత ఇన్స్టాలోనే ఒక వీడియో చూసా. అది వచ్చేసి మిలియన్స్ లోకి వెళ్ళిపోయింది వీడియో. అది యూట్యూబ్ లో నా యూట్యూబ్ లోనే వెళ్ళిపోయింది. అది నిన్న పెట్టినది వచ్చేసి ఈ మునగాకుంది, ముందర అక్కడికి పోతే జామాకుంది, మళ్ళీ అక్కడ చూస్తే వేపాకుంది. అది కలిపేసి మరి చెక్క ఉంది, వేప చెక్క అని. ఆ వేప చెక్క కలిపేసి మొత్తం అన్ని మిక్స్ చేసేసి బీర్దానా కూడా కలిపిన. నిన్న పెట్టిన తర్వాత అది కూడా మీకు వీడియోలో కూడా చూసారు ఆల్రెడీ. అది కూడా మీరు కొని పెట్టేసేయండి. మంచి ఒక 15 minutes లోనే తినేసే కోళ్ళు. మంచి ఆరోగ్యానికి కూడా హెల్తీగా ఉంటుంది. ఈ బౌన్సర్ బాబుకి బౌన్సర్ కోడి, ఆయన కోడి పెంచే దాంట్లో కూడా ఆయనకు బౌన్సర్ అని ముద్దుగా పిలుచుకుంటా అంటారు. ఆ కోడి ఎలా ఉందంటే మనము గతంలో అలా వైకుంఠపురంలో ఒక సినిమా చూసాం. అల్లు అర్జున్ గారు లాస్ట్ ఫైట్ లో కోడిని పట్టుకొని వచ్చి ఒక యువతకు ఎంత ఉత్తేజపరిచారో ఇప్పుడు ఇతను కూడా యువతకు ఆదర్శంగా అలాంటి ఇతను బౌన్సర్ ని అతని దగ్గర తెచ్చుకుంటున్నాడు. ఆ బౌన్సర్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. చాలా ఇప్పుడు మీ ఫాదర్ గురించి ఒకసారి చెప్పండి. ఆయన గతంలో ఏం చేసేవారు, ఇప్పుడు ప్రజెంట్ ఏం చేస్తున్నారు, మీకు ఫాదర్ వల్ల కలిగిన లాభం ఏంటి,
ఈ కోళ్ళను పెంచడానికి ఆయన ఎందుకు ఆదర్శంగా తీసుకున్నారో మీ మాటల్లో చెప్పండి. నా చిన్నప్పటి నుంచి ఇదే ఫీల్డ్ అంటే చాలా ఇష్టము. అట్లా చిన్నప్పటి నుంచి పావురాలు కానీ, చిలకలు కానీ, కుంజలు కానీ, ఇట్లా ఈ రకంగా చిన్నప్పటి నుంచి అంటే మూగ జీవాలు మనకి దానికి మాటలు రావు. మనమని ఎట్లా మాట్లాడతాము. ఇప్పుడు ఒక బండిలో పోయినప్పుడు గుద్దేస్తాము, అది అబ్బా అమ్మ అనదు, అంటే ఇంకట్లా చనిపోతుంది. మీరు కోళ్ళనే కాకుండా మీరు ఇంకా ఏమేమి పెంచుతున్నారు? ప్రజెంట్ అయితే నేను చిన్నప్పటి నుంచి పెంచుకునేది అయితే ఇవన్నీ పెంచేసుకున్నా. లాస్ట్కి నాకు ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఇంకా నాన్న రిటైర్డ్ అది అన్నట్టు కొద్దిగా మూమెంట్ ఉందని చెప్పేసి నేను డిగ్రీ ఇట్లా ఫిలిం ఇండస్ట్రీ అంతా కొద్దిగా చూసుకుంటూ షార్ట్ ఫిలిమ్స్ అవి అన్నీ చేస్తా ఉన్నా. ఆ షార్ట్ ఫిలిమ్స్ కూడా ఏమన్నా వస్తే ఛాన్సెస్, షార్ట్ ఫిలిమ్స్ అనే కాదు పెద్ద మూవీకి కూడా ఏమన్నా ఛాన్సెస్ వస్తే అట్లా కూడా పోతా. ఇది కూడా రన్ చేసుకుంటూ అది కూడా చూసుకుంటూ ఇట్లా ఈ ఫీల్డ్ దిగేసా. చాలా